హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను సగ్గుబియ్యంతో ఇలాగా దోశలు చేసుకోండి. చాలా క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మనం ఫాస్టింగ్ ఉన్నప్పుడు కానీ ఇటువంటి ఎనర్జెటిక్ దోశలు వేసుకుంటే కనుక మనం కొంచెం హెల్తీగా ఉన్నట్టుంటుంది. చూసారా ఎంత సాఫ్ట్గా కూడా ఉంటాయి, కానీ మనం వేడివేడిగా తిన్నట్టయితే క్రిస్పీగా కూడా ఉంటాయి. ఒకసారి ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ 1 కప్పు బియ్యం రవ్వ తీసుకున్నాను. మనకి బియ్యం రవ్వ దొరుకుతుంది కదా, అది. అలాగే 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. వేసుకుని రెండింటిని ఇలాగా పౌడర్ కింద చేసుకోండి. మిక్సీలో ఫస్ట్ ఇలా వేసుకుని ఇలా పౌడర్ అయిన తర్వాత చూడండి ఇలా అయ్యింది. ఇప్పుడు దీంట్లో నేను 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. మీ దగ్గర పుల్లని పెరుగు ఉంటే పుల్లని పెరుగు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఫ్రెష్ పెరిగే వేసాను ఫ్రెండ్స్. అలాగే 1 కప్పు వాటర్ వేసుకుని ఒకసారి దీన్ని ఇలాగా స్పూన్ తోటి కలుపుకోండి. ఇలా కలుపుకుంటే ఇదంతా బాగా కలుస్తుంది. చూడండి ఇలాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకుని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ దోశల్లోకి ఈ స్టఫింగ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను బంగాళదుంపతో స్టఫింగ్ చేస్తున్నాను. అలాగే నేను ఇక్కడ 1 స్పూను ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, కొత్తిమీర వేసుకుని ఒకసారి దీన్ని ఇలాగ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మీ దగ్గర మామూలుగా అల్లం ఉంటే కనుక చిన్న చిన్న కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల్ని వేసుకోండి. అలాగే నేను ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ వేసాను. మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కొంచెం పసుపు వేసుకుని టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోండి. వేసుకుని ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ 2 బంగాళదుంపల్ని ఇలా ఉడికించుకుని మ్యాష్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఇలా వేసుకుని చక్కగా ఇలాగ మొత్తం అంతా మసాలా పట్టేటట్టు కింద కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి ఇదంతా మంచిగా అయింది కదా. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం. ఒకసారి ఇది ఎలా ఉందో చూడొచ్చు. చూడండి ఇది సగ్గు బియ్యము అలాగే మనకి బియ్యం రవ్వ అనేది బాగా సోక్ చేసుకుంటుంది కదా వాటర్ని. ఇప్పుడు దీంట్లో సాల్ట్, అలాగే నేను ఇక్కడ బేకింగ్ సోడా వేస్తున్నాను. బేకింగ్ సోడా మీకు ఇష్టం లేకపోతే కనుక ఒక 5 గంటల నుంచి 4 గంటలు మనం దీన్ని ఇలా నానబెట్టుకుంటే మనం సోడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా 1 కప్పు వాటర్ వేసుకుని మనం దోశలు వేసుకుంటాం కదా, అలాగా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ లంప్స్ అనేవి లేకుండా చక్కగా కలిపిన తర్వాత నేను ఇలాగ ఒక నాన్ స్టిక్ ప్యాన్ మీద వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా మామూలుగా పలుచగా దోశలు వేసుకోవడమే. చూడండి ఒకవేళ మీకు తిక్కుగా కావాలనుకుంటే తిక్కుగా కూడా వేసుకోవచ్చు. మామూలుగా స్పాంజ్ దోశలు ఉంటాయి కదా, అలా వేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ వేసుకుని చక్కగా ఇలాగా వెనక ముందు ఫ్రై చేసుకోవచ్చు. చూసారా ఇలాగా క్రిస్పీ దోశలు. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.